అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బీరకాయ వేపుడు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, బీరకాయలునండి. ముందుగా ఆయిల్ వేసుకొని కళాయిలో దాంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. బీరకాయ కూరకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. అలాగే జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పలుకులు వేస్తున్నానండి, మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఏంటంటే మా పిల్లలు కాయగూరలు తినేవారు కాదు, అందుకని అలవాటు చేయడానికి అని చెప్పి పలుకులు వేసేదాన్ని. ఇంకా అలాగ అలవాటు అయిపోయింది నాకు, అందుకే పలుకులు వేస్తుంటాను అనమాట. పలుకులు వేస్తుంటే మధ్య మధ్యలో పలుకులు తగులుతుంటాయి కదా, దాని గురించి నేను పిల్లలు కాయగూరలు తింటారని నేను అలా అలవాటు చేశాను అన్నమాట మా పిల్లలకి. కొద్ది పలుకులు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ బీరకాయ కూరకి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి, చక్క మెత్తగా అయిపోతాయి, అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. బీరకాయ కూరకి ఆయిల్ కొంచెం పడుతుందండి, అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కలర్ మారుతున్నప్పుడు ఎండుమిరపకాయ వేయాలి. ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా నూనెలోనే వేగితే బాగుంటుందండి. ఉల్లిపాయ వేయక ముందే వేయాలి, వేస్తే కొంచెం నూనెలోకి ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేసుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవడమేనండి, చాలా సింపుల్గా అయిపోద్ది, పెద్దగా కష్టం ఉండదు. కాబట్టి బీరకాయలు కోసుకోవడమే మనకు పని, కానీ ఆ తర్వాత తాలింపు పెట్టడం ఈజీ అనండి. తాలింపు అయిన తర్వాత మళ్ళీ కూర వేగడానికి మాత్రం గ్యారెంటీగా చాలా టైం పడుతుంది. నెమ్మదిగా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే కూర టేస్ట్ బాగుంటుందండి. హైలో పెట్టేస్తే బీరకాయ ముక్కలు అంతగా ఉడకవు, కసకసలాడతాయి. అందుకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ముందు కొంచెం బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం పోపు అంతా కలిసిన తర్వాత అప్పుడు మిగతా ముక్కలు వేసుకోవాలి, లేదంటే అడుగున ముక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకు ఇలా వేసానండి. ఇప్పుడు అంత ముక్కలన్నీ వేసే కలపడం కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకు కొందరికి తెల్లగా ఉంటే ఇష్టమైన బీరకాయ కూర, కొందరికి పసుపుగా ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు చిన్న కొద్ది పసుపు వేసుకోవాలి. కొద్ది పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపేసి కొంచెం కారం, చాలా తక్కువ అండి కారం, పేరుకి వేసినట్టుగా కొద్ది కారం వేసి మూత పెట్టేసుకోవడమేనండి, అంతే, ఇంకేం లేదండి. చాలా సింపుల్గా అయిపోద్ది బీరకాయ వేపుడు. ఇంకా మన పని చేసుకోవచ్చండి, దాని మట్టుకు అది వేగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటే సరిపోద్ది. వేసినట్టుగా వేయలేనట్టుగా కారం అండి కొద్దిగా వేసి అలా ఉంచి మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతుంటే సరిపోద్ది. ఒక 1/2 అవర్ అలా పట్టేస్తుందండి బీరకాయ కూర అవ్వడానికి. ఇప్పుడు కూడాను అలా సిమ్లో పెట్టి మగ్గేసి చూసారా, కళాయి నిండా ముక్కలు ఉండేవి, ఎంత తక్కువ అయిపోయాయో. ఇంకా దగ్గరికి కూర అయ్యేటప్పటికి ఇంకా చాలా తగ్గిపోద్దండి. ఇప్పుడు నాకు 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి, చాలా చాలా సంతోషంగా ఉందండి. అసలు ఒకళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో అనుకున్న నా ఛానల్ 100 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ఇలాగే నా వీడియోలు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇంతేనండి, ఇంక బీరకాయ కూర అలా నీరన్నీ పోవాలండి, నీళ్ళు పోయిన తర్వాతే రుచిగా ఉంటుందండి, లేదంటే కొంచెం నీరున్నా కూడా చప్పదనం వచ్చేస్తుంది కూర. ఫుల్గా నీళ్ళు పోయి ఆయిల్ కనబడుతుంది పక్కన అంచులంట, అప్పుడు మనం దించుకోవాలి. దించిన తర్వాత కూడా మూత పెట్టకూడదండి, మూత పెట్టినా సైడ్కి పెట్టాలి, కొంచెం ఆవిరి బయటకు పోయేటట్టుగా, లేదంటే మళ్ళీ నీరు చేరిపోద్ది కూరలోని. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బీరకాయ కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది ఇది పేషెంట్ల కూర అని చెప్పి తినరు, కానీ మా ఇంట్లో 1.5 కేజీ బీరకాయ కూర అయినా సరే చాలదండి, అయిపోద్ది మాకు, అంత ఇష్టంగా తింటాం మేము. బీరకాయ కూర సరే కరెక్ట్గా వండుకోవాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, సింపుల్. వేడి అన్నంతో వేడిగా బీరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. బాయ్ అండి.